హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ టు ఓ బాటసారి. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. సో ఈ స్పెషల్ డేని మరింత స్వీట్గా మార్చడానికి స్పెషల్ స్వీట్ రైస్ కీర్ చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలో బాగా వేయించుకుందాం. ఇక్కడ నేను బాదం మాత్రం వేశాను. మీరు దీనితో పాటు కాజు, పిస్తాని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల కీర్ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కొంచెం బాగా వేగాక ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకుందాం. పాలను ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసి ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలకు 70 గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను. బియ్యంని పాలలో బాగా కలిపి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది కుంకుమ పువ్వు కలిపిన పాలు. ఒక 1 అవర్ ముందే గోరువెచ్చటి పాలలో 5 కుంకుమ పువ్వు రేకులను వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడుకుతున్న పాలల్లో కలుపుకుందాం. దీన్ని వేయడం వల్ల కీర్ అనేది మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. దీనికి బదులు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను కలర్ని వేయట్లేదు ఇక్కడ. ఇప్పుడు చూస్తే మనకి పాలు 30% దాకా ఇంకిపోయి బాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది. బియ్యం 70% దాకా ఉడికింది. ఇప్పుడు నేను కోవాని యాడ్ చేసుకుంటాను. కోవాని బాగా పాలలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ స్వీట్లెస్ కోవాని తీసుకున్నా. కానీ 1/2 లీటర్ పాలకి 100 గ్రామ్స్ కోవా సరిపోతుంది. ఇలాగా బాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీనివల్ల కీర్ అనేది మంచి ఫ్లేవర్లోకి వస్తుంది. నెక్స్ట్ 100 గ్రామ్స్ షుగర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ షుగర్కి బదులు మిల్క్ మేడ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ కీర్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన రైస్ కీర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఓ బాటసారి ఛానల్.